వయసు 45 ఏళ్లలోపే ఉంటుంది. చూడ్డానికి చక్కగా ఆరోగ్యంగా కనిపిస్తారు. కానీ ఉన్నట్టుండి కుప్పకూలుతున్నారు. ఆస్పత్రికి తరలించేలోగానే కన్ను మూస్తున్నారు. ఇటీవల కాలంలో ఇటువంటి ఘటనలు ఎక్కువగా చూస్తున్నాం. ముఖ్యంగా మద్యపానం, పొగ తాగడం లాంటి దురలవాట్లు, ఊబకాయం, తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలేవీ లేకున్నా హఠాన్మరణానికి గురవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కరోనా వ్యాక్సిన్లు తీసుకోవడమే వారి మరణాలకు కారణమన్న అనుమానాలు చాలా మందిలో వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్య నిపుణులు ఏడాది పాటు అధ్యయనం నిర్వహించి కోవిడ్ టీకాల వల్లే యువతలో ఆకస్మిక మరణాల సంఖ్య పెరిగింది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. బర్డెన్ ఆఫ్ సడన్ డెత్ ఇన్ యంగ్ అడల్ట్స్, ఏ 1 year అబ్జర్వేషనల్ స్టడీ ఎట్ ఏ టెర్షియరీ కేర్ సెంటర్ ఇన్ ఇండియా పేరిట వారు నిర్వహించిన ఈ అధ్యయన ఫలితాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ అధ్యయనంలో భాగంగా ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడిసిన్ పాథాలజీ నిపుణులు 2023 మే నుంచి 2024 ఏప్రిల్ మధ్య 2214 మృతదేహాలను పరీక్షించారు. వాటిలో 180 ఆకస్మికంగా మరణించిన వారి మృతదేహాలు ఉన్నాయి. ఆ 180 మందిలోనూ 18 నుంచి 45 మధ్య వయసు వారు 103 మంది ఉన్నారు. వారిలో 42.6% మంది మరణాలకు కారణం గుండె సంబంధిత సమస్యలే కారణమని వారి అధ్యయనంలో వెల్లడైంది. ఆ తర్వాత అత్యధికంగా 21.3% మరణాలు ఊపిరితిత్తుల సమస్యల వల్ల సంభవించినట్టు తేలింది. ఇలా హఠాన్మరణం పాలైన వారి సగటు వయసు కేవలం 33.6 ఏళ్లే. అలాగే ఈ హఠాన్మరణాల సంఖ్య స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో 5 రెట్లు ఎక్కువగా ఉందని అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు వారం మధ్యలో అంటే బుధ గురువారాల్లో కన్నా వారాంతాల్లోనే శుక్ర, శని, ఆదివారాల్లో హఠాన్మరణాలు ఎక్కువగా నమోదవుతున్నట్టు గుర్తించారు. గుండె జబ్బుతో హఠాత్తుగా చనిపోయిన వారిలో చాలా మందికి అథెరోస్క్లెరోటిక్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉన్నట్లు మరణానంతరం నిర్వహించిన పరీక్షల్లో తేలింది. అలా చనిపోయిన వారిలో చాలా మందికి అసలు గుండె జబ్బు ఉన్న లక్షణాలు లేవని, తమకు ఆ సమస్య ఉన్న విషయమే వారికి తెలియదని వైద్య నిపుణులు పేర్కొన్నారు. కరోనరీ ఆర్టరీ జబ్బులు 40 ఏళ్ల లోపు వారిలో అరుదుగా వస్తాయని, కానీ వస్తే చాలా వేగంగా ప్రాణాంతకమవుతాయని ఎయిమ్స్ కార్డియాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ధూమపానం మానేయడం, మద్యపానానికి దూరంగా ఉండడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడంతో పాటు 4-10 వయసులో ఉన్నవారు గుండెకు సంబంధించిన ముందస్తు పరీక్షలు చేయించుకోవడం మంచిదని వైద్యులు సూచించారు.